మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీ చాణక్య. గైస్, ఈ సంవత్సరం ప్రత్యేకంగా చిన్న సినిమాలకు ఒక పండగ అండ్ ఒక ఐ ఓపెనింగ్గానే మనకు చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకు వస్తూ బోల్డెంత హైప్ పెట్టుకొని వస్తూ ఉన్నా కానీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకుండా మరి డీలా పడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ రీసెంట్గా వచ్చిన ఒక మూవీ మరి సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. అదే లిటిల్ హార్ట్స్. మరి పేరులో లిటిల్ ఉందేమో కానీ సో థియేటర్లో నవ్వుకోవడం మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా లాఫ్టర్ రైడ్ అనేది కూడా మరి అయితే చూస్తున్నాము. అండ్ కలెక్షన్స్ వైజ్ కానీ 4 డేస్లోనే 15.61 crores కలెక్ట్ చేయడం అన్నీ చూస్తూ ఉంటే వావ్ అనే ఫీలింగ్ అని వస్తుంది. అండ్ దీని గురించి మనకి ఇంకా బాగా చెప్పడానికి మనతో పాటు కూడా సీనియర్ మోస్ట్ ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, ఇయర్ మాత్రం చిన్న సినిమాలకు పెద్ద పండగ. అవును. ఏంటంటే మహావతారం నరసింహ చూసాము, కోర్ట్ కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, టూరిస్ట్ ఫ్యామిలీ అని తమిళ్లో వచ్చింది కానీ, అండ్ ఇలా తక్కువ బడ్జెట్తో వచ్చినా కానీ సౌండ్ మాత్రం చాలా బిగ్గా ఉంటున్నాయి. అవును. ఏంటి సార్ అసలు పిట్ట కొంచెం కోతగానం. ఎగ్జాక్ట్లీ. అదే నువ్వు అన్నావు చూడు, ఇంట్రడక్షన్లో ఒక ఐ ఓపెనర్ లాగా ఒక మన నిర్మాతలకి ఒక కనువిప్పు కలిగించే సినిమాలని మనం చెప్పొచ్చు. అంటే కాంబినేషన్ కంటే కూడా కంటెంటే సినిమాకి కీలకం అనే దీన్ని ఇవన్నీ నిరూపిస్తున్నాయి. అటు తమిళ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ, మన తెలుగులో కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కోర్టు వెనకాల నాని అనే ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా కంటెంటే కదా. నాని ప్రొడ్యూస్ చేశాడు కదా అని ఆ సినిమా పెద్ద హిట్ అవ్వదు కదా. ఇప్పుడు నాని యాక్ట్ చేసిన హిట్ సినిమా కూడా హిట్ 3 కూడా మిక్స్డ్ రెస్పాన్స్, మిక్స్డ్ రిజల్ట్ ఉంది. కానీ అతను ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా హీరో హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళే దాదాపుగా, ప్యాడింగ్ ఆర్టిస్టులు 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ అయినప్పటికీ కూడా అది అంత పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ నిజంగా అసలు ఇది ఒక సెన్సేషన్. ముఖ్యంగా చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఈ సినిమా గురించి రైట్ ఫ్రమ్ రాజమౌళి, నాని కానీ, రవితేజ కానీ వీళ్ళందరూ ట్వీట్ చేస్తుంటాడు. ఇంకా వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పే 4 రోజుల్లోనే 14.5 కోట్లు 15 కోట్లు కలెక్ట్ చేసిందని. ఇప్పుడు చూడు, నాకు తెలిసి ఇది 50 నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేంత వరకు ఇంకా వీటికి ఏం ఉండదు అన్నమాట. ఇంకా అడ్డు అయ్యి లేకుండా హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు టాక్ కరెక్ట్గా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి ఇప్పటివరకు తెలియని వాళ్ళకి కూడా వీళ్ళందరూ ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళు ట్వీట్ చేసింది వార్తలుగా వస్తున్న తర్వాత ఇప్పుడు అందరూ ఇంకా థియేటర్లకి ఎగబడతారు. ఆల్రెడీ థియేటర్లు ఇప్పుడు ఓవర్సీస్లో కూడా షోస్ పెరిగినాయని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా థియేటర్లు పెరిగాయని తెలుస్తుంది. 2 పెద్ద సినిమాల మధ్య, మద్రాసి అనే ఒక డబ్బింగ్ సినిమా, ఇంకొకటి మన ఘాటి అనే 2 సినిమాల మధ్య వచ్చి ఆ 2 సినిమాలని ధీటుగా నిలబడి ఈ రోజున ఆ 2 సినిమాల కంటే కూడా చాలా అతిపెద్ద విజయం సాధించే దిశగా ముందుకెళ్తుండడం అన్నది నిజంగా అభినందించదగ్గ విషయం. కానీ సార్, ఒకసారి నేను ఒక చిన్న పోస్టర్ అనేది కూడా చూశాను. ఏంటంటే కంప్లీట్గా థియరిటికల్ రైట్స్ అనేది కూడా ఒక 3 crores మొత్తం చేసి రిలీజ్ చేసిన మూవీ ఇంత బిగ్ సౌండ్ అనేది కూడా చేయడం అనేది కూడా నిజంగా ఒక రకంగా చూసుకుంటూ ఉంటే కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో అప్కమింగ్ వాళ్ళకి మాత్రం ఒక గుడ్ సైన్లా అనిపిస్తుంది. అవును. అంటే ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా చిన్న సినిమాలని ఆదరించడం లేదు మన తెలుగు ప్రేక్షకులు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలని పట్టించుకోవడం లేదు, పరభాషా చిత్రాలకు మాత్రమే పట్టం కడుతున్నారు అనే ఒక ఇది చర్చ జరుగుతూ వచ్చింది. మరి దీనికి లిటిల్ హార్ట్స్ సాధిస్తున్నటువంటి ఘన విజయాన్ని మరి ఎలాగా చూడాలి కదా. సినిమా బాగుంటే చూస్తారు, అది పెద్దదా చిన్నదా అన్న ఇది లేకుండా. సో ఏంటంటే కంటెంట్ మెయిన్. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి కాంబినేషన్ మీద కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ అసలు కథనాల గురించి పట్టించుకోకుండా పలానా డైరెక్టర్ పలానా హీరో కాంబినేషన్ అంటే ఓటీటీ, మొన్నటి వరకు ఓటీటీ మార్కెట్ ఉన్న దీంట్లో ఓన్లీ కాంబినేషన్, ఇంకా కథనాలు వాళ్ళకి అవసరం లేదు. కాంబినేషన్ ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్లు ఏంటి, అలా కాకి లెక్కలు వేసుకొని మనకి ఓటీటీలో ఎంత వస్తుంది, శాటిలైట్ ఎంత వస్తుంది, థియేటర్కల్ ఎంత వస్తుంది, డబ్బింగ్ ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు వేసుకొని సినిమాలు తీసి భయంకరంగా చేతులు కాల్చుకోవడం అనేది మనం చూసాం. దానివల్ల ఇది ఒక కనువిప్పు లాంటిది, ఒక ఐ ఓపెనర్ లాగా ఈ సినిమాని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మన తెలుగులో ఇప్పుడు ఒక మంచి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. సినిమా బాగుందంటే
డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అందరూ కూడా ఆ సినిమాని పొగుడుతూ పోస్టులు చేయడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా ఫోన్ చేసి చెప్పడం వేరు, ఇలాగ ఆయన ఫోన్ చేసి మమ్మల్ని మెచ్చుకున్నారని వీళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లో చెప్పడం వేరు. డైరెక్ట్గా వీళ్ళే పోస్టులు పెట్టడం, ట్వీట్ చేస్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇప్పుడనే కాదు చాణిక్య, అంతకుముందు కూడా నీకు చూడు, హృదయ కాలేయం అనే సినిమా కోసం నానా కష్టాలు పడుతున్న టైంలో ఈ రాజేష్ కానీ ఆ హీరో కానీ వీళ్ళందరూ రాజమౌళి చేసిన ఒక ట్వీట్ ఆ సినిమా బిజినెస్ పరంగా ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చిపెట్టి దాన్ని మార్చేసింది. దాని సినిమా స్వరూపాన్ని స్వభావాన్ని మార్చేసినట్టుగా చేసింది. అలాగా ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా వచ్చిందంటే దాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళందరూ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఇది నిరూపించింది ఈ సినిమా. అంటే ఇయర్లో వచ్చిన చిన్న మూవీస్ ఒకసారి మనం చూసుకుంటే సార్, తమిళ నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ అని వచ్చింది. అవును. అండ్ కన్నడ నుంచి సూ ఫ్రమ్ సో అని కూడా వచ్చింది. అంటే తెలుగు నుంచి లేదే అని చెప్పేసి కొంచెం వెలితి ఉండేది. అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానివల్ల ఈ ఆరోపణలు మన తెలుగు సినిమాలను ఆదరించట్లేదు, వేరే భాషల నుంచి వచ్చిన సినిమాలను ఆదరిస్తున్నారనే ఆరోపణలు రావడానికి కారణం అదే. కానీ మరి కోర్టు చిన్న సినిమానే కదా, ఇప్పుడు ఇది ఇంకా చిన్న సినిమా. లిటిల్ హార్ట్స్ అనేది చాలా చిన్న సినిమా. అసలు యాక్చువల్గా ఆ సినిమాని థియేటర్గా రిలీజ్ చేద్దామని చెప్పి థియేటర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఒరిజినల్గా లేదంట. ఓటీటీ ప్లస్ ఈటీవీ విన్ అంటే ఏంటి, ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది. అంటే 2-3 వారాల్లో ఇప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుంది కాబట్టి వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటే ఒక వారం 10 రోజులు ఇంకా వెనక్కి వెళ్తారు. అదే వేరేదనుకో ఏం చేస్తారు, ఇంత పెద్ద విజయం సాధించింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అనుకున్న ప్రకారం వచ్చేస్తారు. అంటే ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుందని తెలిసినా కూడా దాన్ని థియేటర్లోనే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కదా. ఒక వారం రోజులు, 2 వారాలు 3 వారాలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది, ఈటీవీలో వచ్చేస్తాయి కదా. ఇదేమి భారీ అడ్వెంచరస్ అటువంటి సినిమా ఏం కాదు కదా, థియేటర్లోనే చూడాలి ఎక్స్పీరియన్స్, అది థియేటర్ అయితేనే బాగుంటుంది అని చెప్పి అనడానికి లేదు కదా, అనుకోవడానికి లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకున్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయినా సరే జనాలు థియేటర్లో అంటే మామూలుగా మనం కూర్చొని ఒక సినిమాని ఎంజాయ్ చేయడం వేరు, 10 మందితో కూర్చొని ఎంజాయ్ చేయడం వేరు కదా. ఇప్పుడు బాధ అయినా సంతోషమైనా పంచుకుంటే బాధ అయితే తగ్గుతుంది, సంతోషం అయితే పెరుగుతుంది అంటారు. అవును కదా. ఇప్పుడు మనం ఒక్కరే సినిమా చూస్తున్నాం, ఎప్పుడైతే నవ్వు వస్తుంది సరే మామూలుగా ఎంజాయ్ చేస్తాం. మనతో పాటు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమా చూస్తున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ఇంకా ఎంజాయ్ చేస్తాం. మనం ఒక్కరం సింగిల్గా చూస్తే చేసే ఎంజాయ్మెంట్కి 10 మందితో కలిసి చూస్తే ఎంజాయ్మెంట్ ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో దానికోసమనే ఇప్పుడు జనాలందరూ థియేటర్లో కూర్చొని హ్యాపీగా చూస్తున్నారు. ఏవైతే ఇప్పుడు ఈ విమర్శలు వచ్చాయో చిన్న సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ నెలాఖరికి సేవ్ స్మాల్ సినిమా అనే ఒక ఇది మారథాన్ రన్లా కూడా చేస్తున్నారు. అంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే చిన్న సినిమాలకు ఉండే కష్టాలు చిన్న సినిమాలకు ఉన్నాయి కాదంటలేదు. ఇప్పుడు ఈ సినిమా చిన్నదైనప్పుడు కూడా వెనకాల ఈటీవీ అనే ఒక పెద్ద సంస్థ ఉంది కాబట్టి, ఒక జైంట్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దానికి ప్రాపర్ రిలీజ్ కానీ మరొకటి కానీ జరిగింది. కాబట్టి చిన్న సినిమాలకు ఉండే కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకి పెద్ద సినిమాకి అదే రేటు, చిన్న సినిమాకి అదే రేటు. ఇటువంటి ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇటువంటి పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన సినిమాలకి అదే రేటు. ఎవరో తెలియదు, కొత్తగా వస్తున్నారు, డైరెక్టర్ కొత్తవాడు, హీరో కొత్త, అందరూ కొత్త వాళ్ళు అంటే ఆ సినిమాకి అదే రేట్ ఏంటి జనాలు జనరల్గా ప్రిఫర్ చేయరు కదా. సో అటువంటి కష్టాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చిన్న సినిమాకి 5వ ఆట అనుమతి ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉంది. అలాగే వాళ్ళ సినిమాకి ఇప్పుడు ఎలాగైతే పెద్ద సినిమాలకి మొదటి వారం రోజులు 10 రోజులు టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఎలా ఇస్తుందో ప్రభుత్వాలు, చిన్న సినిమాలకి తగ్గించుకునే వెసులుబాటు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. డెఫినెట్లీ చిన్న సినిమాలకి సంబంధించి చాలా కష్టాలు ఉన్నాయి. కానీ మంచి సినిమా వచ్చినప్పుడు ఇంకా చిన్న పెద్ద జనరల్గా చెప్తుంటారు కదా, సినిమా మంచి సినిమా, చెడ్డ సినిమా, ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా ఉంటాయి తప్ప పెద్ద సినిమా, చిన్న సినిమా ఉండదు. చిన్న సినిమా ఒక్కోసారి చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఇప్పుడు దీన్ని లిటిల్ హార్ట్ సినిమాని మనం చిన్న సినిమా అనగలం. ఇప్పుడు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్న తర్వాత ఇప్పటికే 15-16 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఈజీగా 50 కోట్లు దాటిపోతే నాకు తెలిసి 100 కోట్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు కదా. ఓన్లీ థియేటర్ కలగా. మరి ఈ సినిమాని చిన్న సినిమా అని చెప్పలేం కదా. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది, భారీ బడ్జెట్ తోటో 200-300 కోట్ల బడ్జెట్ తోటి వచ్చింది, చతికిలు పడింది, 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాన్ని ఏమంటా పెద్ద సినిమా అంటా లేదు. సో ఇక్కడ ఏంటంటే సినిమా విజయం సాధిస్తే పెద్ద సినిమా, పరాజయం పొందితే చిన్న సినిమా.
ఫ్లాప్ సినిమా అంతే తప్ప చిన్న పెద్ద అనే దానికి వర్గీకరణకి మనం వేరేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు కంటెంట్ ఉన్న మూవీస్ని ప్రేక్షకులు ఇష్టపడుతుంటారని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ దీనికంటే ముందు ఒకటి వినేవాళ్ళ, థియేటర్కి ప్రేక్షకులు రావట్లేదు ఇది అని చెప్పి. కానీ ప్రీవియస్గా కొన్ని మనసు నుంచి చూస్తుంటే ఆ ధోరణి ఏదో మారినట్టు అనిపిస్తుంది సార్. అలానే కాదు, అంటే సినిమాని బట్టే, సినిమా బాగుంటే ఎప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కోర్టు చూశారు, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బలగం సినిమా వచ్చినప్పుడు అలాగే చూశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే హీరో ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు, కానీ అతని సినిమా పెళ్లి చూపులు చిన్న సినిమానే కదా కదా, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇలాగా. అంటే ఈ మధ్య సూ ఫ్రమ్ సో అనే సినిమా ఒక ట్రెండ్ సెక్టర్గా కన్నడ మూవీ, ఈవెన్ లిటిల్ హార్ట్స్ కూడా సార్ ప్రీమియర్ అనేది కూడా 1 వీక్ ముందు వేశారు. ఇది ఆగస్ట్ అంటే మనకు సెప్టెంబర్ 5th రిలీజ్ అయితే దాన్ని 1st 2nd తారీఖులో కూడా చూసి రివ్యూ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును ఇదే ఇప్పుడు ప్రీమియర్స్ ద్వారా సినిమా బాగుందనే విషయాన్ని స్ప్రెడ్ చేయడం తప్ప ఎంత భారీగా ఖర్చు పెట్టినా కూడా జనాలు థియేటర్లకి రావటం లేదు. అందులో విషయం లేకపోతే కదా, ఎంతమంది పెద్ద స్టార్స్ ఉన్నా, ఎంత భారీగా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మరోటి ఎన్ని చేసినా కూడా ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏదైతే ఆ ఆడియన్స్లో కలిగించలేకపోతే ఈ సినిమా ఏదో బాగున్నట్టుంది మనం చూడాలి అనే ఒక ఇది కలిగించకుండా ఎంత పబ్లిసిటీ చేసినా కూడా ఉపయోగం ఉండదని చెప్పి తాజాగా ఈ సినిమా కూడా లిటిల్ హార్ట్ సినిమా కూడా నిరూపిస్తుందని మనం గంటాబద్ధంగా చెప్పొచ్చు. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే, ఈ లిటిల్ హార్ట్స్ సక్సెస్ వెనకాల రీజన్స్ అంటే మీరు ఏం చెప్తారు? అది అంటే యూత్ అనే కాదు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళలో మాలాంటి సీనియర్స్ కూడా ఉన్నారు కదా, అందరూ ఎంజాయ్. అంటే ఒక సినిమా బాగుంటే అది మనం ఏజ్ పరంగా ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కుతుంది అలాగే చాలా రేర్గా కొన్ని సినిమాలు ఉంటాయి యూత్ని మాత్రమే ఆకట్టుకునేది, లేకపోతే ఇది డీసెంట్ ఎంటర్టైనర్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. యూత్తో పాటు సీనియర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కథనాలు ఎక్కడ ల్యాగ్ అనేది లేకుండా ఫటాఫట్ అలాగా చక్కగా వెళ్ళిపోతూ చూస్తుంటే ముచ్చటేసేలాగా ఉండడమే ఈ సినిమా సక్సెస్కి రన్ టైం అనేది కూడా మనకు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కదా. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఆ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ బోల్డంత వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రాజమౌళితో ట్వీట్ చేయించాలంటే ఆయన ₹1 ఇస్తానన్నా కూడా ట్వీట్ చేయడు కదా. ఇప్పుడు బాగుంటేనే చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా ఆయన బాగుంటే దాని గురించి మాట్లాడతాడు తప్ప లేకపోతే మాట్లాడు కదా. ఇప్పుడు ఆయన హీరోలు కానీ లేకపోతే ఇంకా ఆబ్లిగేషన్స్ ఉన్నా కూడా ఆబ్లిగేషన్ దీనికి ఇలాగ ఆయన ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఆయన బాగుంటే ట్వీట్ చేస్తున్నాడు. అది హృదయకాలయం కావచ్చు, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా రవితేజ లాంటి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అటువంటిది ఆయన కూడా అంటే అంతగా సినిమా అనేది వాళ్ళని ఆకట్టుకుంటుంది. వాళ్ళే వాలంటరీగా ఇటువంటి సినిమాని మనం ఇంకొంచెం హైప్ చేయాలి, ఇంకా దాన్ని పెద్ద ఇప్పుడు ఈ 20 కోట్లు 30 కోట్లతో కాకుండా ఇది ఒక 100 కోట్లు వసూలు చేసేలాగా మన వంతుగా ఉడతా భక్తిగా చెయ్యాలన్నట్టుగా ముందుకు వస్తున్నారు చూడు. అది నిజంగా మనం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే, అంటే ఈ రకంగా చూసుకుంటే ఉంటే చిన్న సినిమాలకైనా కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కొన్ని ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండే సినిమాలకు కొత్త డోర్లు ఓపెన్ అయ్యా అనిపిస్తుంది. డెఫినెట్గా మన ఆడియన్స్ కొత్తదనానికి ఎప్పుడు కూడా పట్టం కడతారు. మన అందరూ మిగతా భాష చెందినటువంటి దర్శకులు కానీ నిర్మాతలు కానీ అలాగే చెప్తారు, తెలుగు ఆడియన్స్ ది బెస్ట్ ఆడియన్స్, కంటెంట్ బాగుంటే వాళ్ళు హృదయానికి హత్తుకుంటారు, బ్రహ్మరథం పడతారు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు కదా. మరోసారి మన తెలుగు ప్రేక్షకుల ఇది ఈ సినిమా లిటిల్ హార్ట్స్ అనే వాళ్ళ తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ గొప్పతనాన్ని లిటిల్ హార్ట్స్ సినిమా నిరూపిస్తుందని మనం చెప్పొచ్చు. ఫైనల్గా సార్ పేరుకేమో లిటిల్ హార్ట్స్ కానీ బిగ్ హార్ట్స్ని గెలుచుకుంటూ వెళ్ళిపోతుంది. బిగ్ వేలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన టీం మొత్తానికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి. ఈ సినిమా స్ఫూర్తితోటి అందరూ కూడా చిన్న సినిమా మీద ఉండే ఒక చిన్న చూపు నిన్నటి వరకు మన తెలుగు సినిమాలకు సంబంధించి ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకా తొలగిపోద్ది. కాబట్టి ఇది ఒక ట్రెండ్ సెట్టర్ లాగా అలా అని చెప్పి ఒక సినిమా విజయాన్ని చూసి అంటే ఏదో చెప్తారు చూడు, పులిని చూసి ఏదో వాక్కున్నట్టు అలా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా ఇది విజయం సాధించింది కాబట్టి కొత్త వాళ్ళతోటి అని చెప్పి అలా కూడా ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా 1-2 సార్లు అసెస్మెంట్ చేసుకొని అన్ని మార్కెట్ పరంగా కూడా అన్ని అనాలిసిస్ అది చేసుకొని చేయాలి. ఒక సినిమా విజయం సాధించింది కాబట్టి ఆ సినిమా తరహాలో ఏదో టీనేజ్ లవ్ స్టోరీలు అయ్యి పొలవమని అంటే జనరల్గా అలా జరుగుతుంది. ఒక సినిమా సాధించిందంటే దాన్ని ఆ బాటలో టపటపడడం అనే 10-15 సినిమాలు వచ్చేసి
అవన్నీ నష్టపోయి నిర్మాతలు ఘోరంగా ఇది అవుతుంటారు. అలా కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చెప్పక తప్పదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ లిటిల్ హార్ట్స్ మన తెలుగు ప్రేక్షకుల బిగ్ హార్ట్స్ గెలుచుకోవడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ ఫర్ యూర్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.